స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. అతను ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా కూడా మాట్లాడాడు. మనం పాలనలో ఉన్నప్పుడు అతను చూసి మరొక 10 మంది, అలా వస్తారు, ఆ దారిలోకి వస్తారు. తప్పు ఎప్పుడైనా మనం మాట్లాడుతూ ఉండాలి. దాన్ని నేను ఒక ఊరు వెళ్తే, మన నరేంద్ర తాత వాళ్ళ ఊరు వెళ్ళాను. ఒక ఇంటికి తీసుకెళ్ళారు. పాప చనిపోయింది, క్యాన్సర్తో చనిపోయింది. 20 లక్షల రూపాయలు బిల్లు ఇచ్చారు. మన బిల్లు కూడా ఏంటి, మామూలు సేద లెక్కలేదు. 3 లక్షలు రూమ్ రెంట్, 2 లక్షలు మందులు, ఇట్లా ఒక 20 లక్షలు సెట్ అయిన దాకా వేసి గెలిపించినాడు. ఆయన ఇంతకీ చచ్చిపోతాను తెలుసు అమ్మాయి. ఇలాగ దోపిడైపోతే ఆ కుటుంబాలు ఎప్పుడు ఇంక లెగుస్తాయి? ఇప్పటికే పరిస్థితులు ఉంటే ఉన్నవి కూడా అతను ఇలా ప్రైవేటులకు ఇచ్చేస్తే దోచుకుంటారు మీరని చెప్తుంటే ప్రభుత్వం కాకపోతే ప్రజల్ని బలి చేయడం, హాస్పిటల్ మెట్టెక్కాలంటే బెదిరిపోతున్నారు సామాన్య కుటుంబాలు. మరి రాజకీయ పార్టీలు ఇందులో నిరోధించకపోతే ఎవరు నిరోధిస్తారు? ఏమి లేదు, సింపుల్ గా ఆయన ఏం చేస్తాడంటే రేపు ప్రైవేటులకు ఇచ్చేస్తుంది, గట్టిగా ఫీజులు వసూలు చేసే కార్యక్రమం చేస్తారు. నిన్న ఒక హాస్పిటల్లో ఒక రిపోర్ట్ అయింది, మీరు చూసుంటారు టీవీలో. 3 రోజుల క్రితం చచ్చిపోండేటాడు. డబ్బు వచ్చిన దాకా వాడికి ఇంకా దీని మీద పెట్టారు, ఇది వెంటిలేటర్ మీద. ఇంకా బతికే ఉన్నాడు అని చెప్తాను. 60 లక్షలు బిల్లు వేస్తారు. అంటే లెక్కేసి ఉంటాడు. ఆస్తి నుంచి ఇల్లు, ముక్కులోనివి, చెవిట్లోనివి అన్ని అమ్మేసి ఎంతకు వస్తుందో లెక్కేసి ఆ బిల్లు వేసుకుంటాం. మొన్నప్పుడు రాజారావు ఇప్పుడు ఫోన్ చేసి, నేను హైదరాబాద్ వెళ్ళిపోతుంటే ఫోన్ చేస్తాను, అన్నయ్య ఎవరికో మా వాళ్ళు వెళ్తే, నిన్న వెళ్తే 2000 ఉంచారు, మాస్టర్ చచ్చిపోయిందని అన్నారు, 4 లక్షలు బిల్లు ఇచ్చారని. ఎవరు నీకు వెళ్ళమన్నాడు ఆ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళి? వాళ్ళు అమాయకంగా తీసుకెళ్ళిపోయినారు. తీసుకెళ్ళి కట్టండి రా, లేదు ఇంకో దగ్గర చెయ్యు, శవాన్ని వదిలి మీరు దహనం చేసుకుంటే వచ్చిరా అని అంటే మన వీక్నెస్ తెలుసు. శవం వదలం మనం, గోచిగుడ్డలో అయిపోయిన దాకా ఇచ్చేయడమే. ఏ హాస్పిటల్ శవం ఉంచుకోవడానికి లేదు, క్రిమినల్ కేసు వెళ్తుంది, అది ఇవ్వాల్సిందే. కానీ మన వాళ్ళు మన పక్కింటోడు తిడతారని, ఎదురింటోడు విమర్శిస్తారని, ఊర్లో అందరూ పిసినారంటారని తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లి హాస్పిటల్కి ఇస్తారు. అందుకే నీ కళ్ళెదురుగా చూడు, ఈ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళ తాలు ఎలా ధనవంతులు అయిపోతుంటారు, అలా ఊపని పెరిగిపోతారు. ఎవరిది? ప్రజల తాలు ఆస్తంతను పిండేస్తుంది. ఇంత ఆపితే మనకే దిక్కు లేకపోతే మనమేంటి? కరోనా వస్తే అన్ని హాస్పిటల్ మనం చేతి తీసుకుని ప్రతి దగ్గర ఒక ఆఫీసర్ని కూర్చోబెట్టి భోజనం పెట్టి మందులు ఫ్రీగా ఇచ్చి అంతం పొడుస్తామని బెదిరించి మరీ ఖర్చు కాకుండా ఆపగలిస్తాం. హాస్పిటల్లో ఈ ఊరు దగ్గర నుంచి కార్పొరేట్ వైద్యం వరకు 25 లక్షల రూపాయలు ఖర్చు అయినా మనమే పెడతామని చెప్పి, ఎక్కడైనా ఒక ఆరోగ్యశ్రీ పేషెంట్కి వైద్యం జరగకపోతే మనం బెదిరించి జడిపించి ఫీడ్బ్యాక్ తెప్పించుకొని చేసేవారు. ఆ పేషెంట్ అని ఒక మనిషిని పెట్టేవారు. ఇన్ని చేస్తేనే తోచేస్తుండదు. ఇప్పుడు అన్ని తీసేసేసి, ఆరోగ్యశ్రీ కూడా తీసేసి అన్ని సర్వనాశనం చేసి, ఏ హాస్పిటల్కి వెళ్తే ఒక మందు బిల్లు దొరకదు, అంతా చేసి ఉన్నట్లు వస్తున్నట్లు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి వసూలు చేయాలి. అంటే ఎవడైనా ప్రజలు మిగులుతారా ఇక్కడ? ఆ మిగిలే పరిస్థితి ఉందా? వైద్యం మనం చిన్నప్పుడు ఒక టాబ్లెట్ తోటి అయిపోయింది. వైద్యం వచ్చి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే 50,000 బిల్లు తక్కువ అయితే. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.